అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్య చాలా కష్టపడే మనస్తత్వం కలవాడు. కాని అతనికి ఒక చిన్న అప్పు ఉండేది. ఆ ఊరిలోనే ధనయ్య అనే ఒక లోభి వర్తకుడు ఉండేవాడు. ధనయ్య దగ్గర రామయ్య కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఒకరోజు ధనయ్య రామయ్య దగ్గరకు వచ్చి, రామయ్య, నీ అప్పు తీర్చే సమయం అయిపోయింది. రేపటికల్లా డబ్బు చెల్లించకపోతే నీ పొలాన్ని నేను తీసేసుకుంటాను అని బెదిరించాడు. రామయ్య దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు ధనయ్య ఒక ప్లాన్ వేశాడు. సరే, నీకు ఒక అవకాశం ఇస్తాను. ఈ సంచిలో ఒక నల్లరాయి, ఒక తెల్లరాయి వేస్తాను. నువ్వు చూడకుండా ఒక రాయి తీయాలి. ఒకవేళ నువ్వు తెల్లరాయి తీస్తే నీ అప్పు అంతా మాఫీ అయిపోతుంది. నల్లరాయి తీస్తే మాత్రం నీ పొలం నా సొంతమవుతుంది అన్నాడు. కాని ధనయ్య మోసగాడు. అతను ఎవరికీ తెలియకుండా సంచిలో 2 నల్లరాళ్లనే వేశాడు. ఇది రామయ్య గమనించాడు. ఇప్పుడు రామయ్య ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 1. సంచిలో రాళ్లు లేవని చెబితే ధనయ్య గొడవ చేస్తాడు. 2. ఏదో ఒక రాయి తీస్తే అది ఖచ్చితంగా నల్లరాయి అవుతుంది. అప్పుడు పొలం పోతుంది. రామయ్య తెలివితేటలు. రామయ్య సంచిలో చెయ్యి పెట్టి ఒక రాయి తీశాడు. కాని అది అందరికీ చూపించకముందే కావాలని కాలు జారి కింద పడేశాడు. ఆ రాయి కింద ఉన్న వేలాది రాళ్లలో కలిసిపోయింది. రామయ్య కంగారు పడుతున్నట్లు నటిస్తూ, అయ్యో, పొరపాటున రాయి కింద పడిపోయింది. ఇప్పుడు నేను ఏ రాయి తీశానో ఎలా తెలుస్తుంది అన్నాడు. వెంటనే తేరుకుని, ఒక పని చేద్దాం. సంచిలో ఇంకా ఒక రాయి ఉంది కదా, అది ఏ రంగులో ఉందో చూస్తే నేను పడేసిన రాయి ఏ రంగుదో తెలిసిపోతుంది అన్నాడు. ధనయ్య సంచిలో చూస్తే అక్కడ నల్ల రాయి ఉంది. అంటే రామయ్య తీసింది తెల్లరాయి అని అందరూ నమ్మారు. ఎందుకంటే సంచిలో ఒకటి నలుపు ఒకటి తెలుపు ఉన్నాయని ధనయ్య చెప్పాడు కాబట్టి. ధనయ్య తన మోసం బయటపడుతుందనే భయంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. అలా రామయ్య తన తెలివితేటలతో అప్పు నుంచి విముక్తి పొందాడు. నీతి: క్లిష్ట పరిస్థితుల్లో కంగారు పడకుండా తెలివితేటలతో ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. మీ